ఆత్రేయపురం మా గ్రామం. మా గ్రామం పేరు ఆత్రేయపురం. ఇది ప్రకృతి అందాలతో నిండిన అందమైన గ్రామం. పచ్చని పొలాలు, నదీ తీరాలు, స్వచ్ఛమైన గాలి ఆత్రేయపురానికి ప్రత్యేకత. ఇక్కడ ఉదయం కోడి కూయడంతో రోజు మొదలవుతుంది. రైతులు పొలాలకు వెళ్లి శ్రమించి పంటలు పండిస్తారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి మంచి విద్యను నేర్చుకుంటారు. ఆత్రేయపురంలో అందరూ ఒక కుటుంబంలా కలిసి జీవిస్తారు. పండుగలు, పబ్బాలు వచ్చేటప్పుడు గ్రామం ఆనందంతో కళకళలాడుతుంది. మా ఆత్రేయపురం మా గర్వం, మా గుర్తింపు. అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతసం, పండగే కారణం. ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా, నవ్వుతూ ఉండరా నా కథే జాతరా. ಸಂದಳ್ಳೆ ಸಂದಳ್ಳೆ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ 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 ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా.
వెలగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి. అందరికీ నమస్కారం. నా పేరు నాగవిష్ణు. నేను ఈరోజు దశావతారాల గురించి చెప్పబోతున్నాను. దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్న 10 అవతారాలు అని అర్థం. దశ అంటే 10. అవతారం అనగా అవతరించడం లేదా భగవంతుడు భూమిపై జన్మించడం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు: అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. ధర్మాన్ని రక్షించడానికి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో. భోగి పళ్ళ గురించి చెప్పబోతున్నాను. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు. పవిత్రమైన పండుగ. రంగు పేరు కలిగిన రేగు పండ్లతో నాలేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలని భోగి పళ్ళు పోస్తారు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా, బదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా. గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. నేను ఈరోజు సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. సంక్రాంతి తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా చెప్పే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజులో మొగిళ్ళు కొత్త అల్లులతో మిత్రులతో కలకలాడిపోతాయి. పోతలతో అందరికి చేయూతగా మంచి తరుణాలకే పంచపరమాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ